హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? సో మనకు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోని లైక్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే కొత్త ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇందులో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అదేంటంటే మనకు 4 విడతల్లో 5 లక్షలు ఆర్థిక సాయంతో పాటు తక్కువ ధరకే సిమెంటు, ఇసుక, స్టీల్ అందజేయాలని చెప్పేసి కూడా సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర వచ్చేసి 260, టన్ను స్టీల్ వచ్చేసి 54,000 వరకు ఉంది. అలాగే ఈ ధరలను తగ్గించడానికి కూడా ప్రభుత్వము ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటితో చర్చలు అయితే జరుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి 5 లక్షలు అయితే ప్రభుత్వం సహాయం చేస్తుందండి. సో అంటే ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు దీనికి సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళకు వచ్చేసి కూడా ఏదైతే మనకు అవసరమైనటివి మనకు ఇసుక కానీ అలాగే సిమెంట్ కానీ అలాగే మనకు స్టీల్ సంబంధించి ఐరన్ కూడా మనకు ప్రభుత్వం అయితే అందించే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ప్రస్తుతానికి సర్వే కూడా కొనసాగిస్తున్నారు. సో ఎవరికైతే సర్వే కాలేదో వాళ్ళైతే ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మీకు సర్వే చేసి మీకు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో తప్పకుండా వాళ్ళ లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చేసి మీ ఇంటికి సంబంధించిన ఫోటోలు తీసుకోవడం కానీ అలాగే ఎవరైతే అప్లికేషన్లో ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళ పేరుకు సంబంధించిన వెరిఫికేషన్స్ కానీ మొత్తము ఆ యాప్ ద్వారా అయితే వాళ్ళు యాప్లో అప్డేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి ప్రతిరోజు అంటే డైలీ 25 ఇళ్ళనైతే ప్రతి ఒక్క అధికారి సర్వే అయితే చేస్తున్నారండి. సో పోను మనకు ఇంకా దీనికి ఇంతే మనకు టైం బట్టి వాళ్ళు ఇంక్రీజ్ చేయడము కానీ అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో చూద్దాము దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ